హలో! అస్సలాముఅలైకుం. నమస్తే. గుడ్ మార్నింగ్. హౌ ఆర్ యూ ఆల్? ఎలా ఉన్నారండి అందరూ? ఐ హోప్ యూ ఆర్ ఆల్ డూయింగ్ గ్రేట్. యాజ్ యూజువల్ పొద్దున్న లేవగానే కొంచెం పీస్‌ఫుల్‌గా పాజిటివ్ థాట్స్‌తో మార్నింగ్ స్టార్ట్ చేస్తున్నాను. పొద్దున్న లేవగానే మన మూడ్ బట్టి మన డే అంతా నడుస్తుంది గదా! నాకైతే అలానే అనిపిస్తుంది. మార్నింగ్ ఏదన్నా చిరాకుతో కానీ, ఇరిటేషన్‌తో గానీ లేచా అనుకోండి డే అంతా అలాగే ఉంటది. సో, అందుకే మార్నింగ్ టైమ్‌లో నేను వీలైనంత కామ్‌గా, సైలెంట్‌గా ఉంటా అనమాట. బ్రేక్‌ఫాస్ట్‌లో వచ్చేసి నైటే ఓవర్‌నైట్ ఓట్స్ చేశాను. ఎక్కువ పనైతే లేదు. ఇది చేసిన రోజు నాకు చాలా పీస్‌ఫుల్‌గా, సైలెంట్‌గా ఉంటదనమాట. అప్పుడప్పుడు నేను కొంచెం బ్రేక్ తీసుకోవాలి, టైం గావాలి అన్నప్పుడు ఇలాంటి సింపుల్ బ్రేక్‌ఫాస్ట్‌లు చేస్తూ ఉంటాను. అదర్‌వైజ్ ఇంకా నార్మల్‌గా అయితే ఇడ్లీ, దోస, పునుగులు ఇలా ఉంటాయన్నమాట. నిన్న వ్లాగ్ చేయలేదు నేను. నిన్న పునుగులు చేశాను బ్రేక్‌ఫాస్ట్‌లోకి. సో, ఇలా ఎవ్రీడే డిఫరెంట్ డిఫరెంట్ బ్రేక్‌ఫాస్ట్ అనేది నడుస్తూ ఉంటుంది. అండ్ యాజ్ యూ ఆల్ నో నేను లంచ్‌కి గూడా ప్రిపరేషన్స్ పొద్దున్నే చేసి పెట్టేస్తాను గదా! అందుకనే నేను ఇవాళ పాస్తా కోసం పాస్తా బాయిల్ చేసి పెడుతున్నాను. ఇవాళ లంచ్ వచ్చేసి ఓన్లీ నాకు, మా అబ్బాయికే. సో, ఇంకా 2, 3 డిషెస్ ఎందుకు అనేసి ఒకటే ఇంకా సింగిల్ పాట్ డిష్ చేద్దామని వెజ్ పాస్తా డిసైడ్ అయ్యాను. వెజిటబుల్స్ అయితే నిన్ననే కట్ చేసి పెట్టేశాను. ఇంకా ప్లాంట్స్‌కి వాటర్ పోసానండి ఇవాళ. ఇలా బ్రౌన్ కలర్‌లో అవుతున్నాయన్నమాట. సో, దాన్ని రీజన్ ఏంటి అంటే ఓవర్ వాటరింగ్ అనేసి అర్థమైంది. అందుకనే నేనింకా దీన్ని కొంచెం వీక్లీ ఒక్కసారే దీనికి వాటర్ పోయాలి అనేసి డిసైడ్ అయ్యాను. ఏవైతే బ్రౌన్‌గా ఉన్నాయో అవి కట్ చేశాను గూడా ఆల్రెడీ. పొద్దున్నే కట్ చేశాను. వాటర్ గూడా పోసేసా అనమాట. సాయిల్ చెక్ చేస్తా ఉండాలి. ఎప్పుడు అవసరమో అప్పుడే పోయాలి. ఇవొచ్చేసి వాటర్ క్యాన్స్ అండి. వాటర్ ప్యూరిఫైయర్ ఎందుకు పాడైందో నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. అండ్ బాల్కనీలో వచ్చేసి కొన్ని చిన్న చిన్న చేంజెస్ చేశాను. ఇవి ఉన్నాయి గదా! హ్యాంగింగ్ పాట్స్ ఇవి సీలింగ్ దగ్గర ఉండేవన్నమాట. ఏదైతే నేనిక్కడ బర్డ్స్ కోసం ఒకటి ఇచ్చేసాను. ఒక పాట్ ఊరికే బర్డ్స్ వచ్చేసి అక్కడ గూడు పెట్టుకుంటుంటే ఇంక అందులోంచి ప్లాంట్ తీసేసి వాటికి డెడికేటెడ్‌గా ఇచ్చేసా అనమాట. మిగిలిన చోట ఈ పాట్స్ పెట్టేదాన్ని. బట్ ఇప్పుడు సమ్మర్ వస్తుంది గదా! ఎవ్రీ డే వాటర్ పోయాల్సి ఉంటుంది. ఊరికే పైకెక్కడం అలా నెగ్లెక్ట్ చేస్తానేమో వీటికి వాటర్ పోయడం అనేసి వీటిని కిందకి తీసుకొచ్చి ఇలా పెట్టాను. అలానే చక్కగా ఇవి హ్యాంగ్ అవుతున్నాయన్నమాట. ఇలా పాకించొచ్చు కదా! రైలింగ్ మీద. సో, అందుకని గూడా వీటి హైట్ తగ్గిచ్చాను. ఇప్పుడైతే నాకు చాలా ఈజీగా ఉంది వాటర్ పోయడం గూడా. నెక్స్ట్ ఇంకేమైనా ప్లాంట్స్ ఇంక్లూడ్ చేసినా గానీ ఇదే హైట్‌లో ఇంక్లూడ్ చేస్తాను. సో దట్ నేను మా అబ్బాయిని పిలవడము, నేను వాటర్ ఇస్తా ఉంటే వాడు పోయడము, ఇలా పనులు తగ్గిపోతాయి. నేను గూడా ఇంకా ఎక్కువ కేర్ ఇవ్వగలుగుతాను. అండ్ ఇది గూడా ఇలా పాకేలా ఉంది. అందుకే రైలింగ్‌కి దగ్గరగా పెట్టా అనమాట. అండ్ కెన్ యూ బిలీవ్ ఇట్ వెనకాల కనిపిస్తుంది బోగైన్‌విల్లియా ప్లాంట్ నేను నర్సరీ మేళాలో తీసుకుంది. మీకు చూపించినప్పుడు ఎంత బావుందసలు. 2 డేస్‌లో ఫ్లవర్స్ అండ్ లీవ్స్ అన్నీ గూడా రాలిపోయాయండి. 2 డేస్‌లో. అండ్ తర్వాత నేను దాని సాయిల్ చెక్ చేస్తే వాళ్ళిచ్చిన సాయిల్ బాలేదనమాట. ఎర్రమట్టిలా ఉంది. అందుకని వెంటనే నేను దాంట్లోంచి తీసేసి నా దగ్గర చాలా మంచి కోకోపీట్ ఉంది. నా ప్లాంట్స్ అన్నీ దాంట్లోనే పెరుగుతున్నాయి. సో, ఇదొచ్చేసి వైట్ కలర్‌లో పాట్ కనిపిస్తుంది గదా! అది ఐకియాలో డస్ట్‌బిన్ అనమాట. సో, దానికి నేను హోల్స్ పెట్టాను. హోల్స్ పెట్టేసి దాంట్లో కోకోపీట్ వేసి, ప్లాంట్ వేసుంచాను. హోప్‌ఫుల్లీ ఇట్ విల్ సర్వైవ్ దాన్ని ఎలాగైనా బతికిచ్చాలి. అండ్ ఇదొచ్చేసి ఇప్పుడు స్ట్రాబెర్రీ సీజన్ గదా! స్ట్రాబెర్రీ, బనానా మిల్క్ షేక్ చేస్తున్నాను. క్విక్‌గా ఈ రెసిపీ మీతో షేర్ చేసుకుంటున్నాను. పిల్లలకి ఫ్రూట్స్ నార్మల్‌గా తినిపించాలంటే అదొక పెద్ద ఛాలెంజ్. లెక్కపెట్టి తింటాడు మా అబ్బాయయితే. ఎలా అంటే ఇంక బేరం ఆడినట్లు ఉంటదనమాట. 5 తిను అంటే వాడు 2 దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాడు. మేమిద్దరం మాట్లాడి ఈ 3 దగ్గరే ఎండ్ అవుతాయనమాట. సో, దాని బదులు ఇలా చేసి ఇచ్చేస్తే వాళ్ళకి తెలియకుండానే ఎక్కువ తింటారు. కొన్ని ఫ్రూట్స్ వాడు బానే తింటాడు. లైక్ యాపిల్ మంచిగా తింటాడు. అలాంటివి నేను కట్ చేసి ఇచ్చేస్తాను. లేదు వాడింకా బేరాలాడతాడు అన్నవి నేనిలా హైడ్ చేసిస్తా అనమాట. సో, వీటి కోసం స్ట్రాబెర్రీస్ ఎక్కువ తీసుకోవాలి. బనానా ఏమో హాఫే తీసుకోవాలి. ఎందుకంటే మనకి స్ట్రాబెర్రీ ఫ్లేవర్ అనేది ఎక్కువ రావాలనమాట. ప్రతి స్మూతీలోనూ ఐస్ క్యూబ్స్ కంపల్సరీ వేయాలండి. దానివల్ల మంచి నురుగా వస్తదనమాట. చాలా బావుంటది. ఆ తర్వాత కొన్ని మిల్క్ యాడ్ చేసుకోవాలి. మిల్క్ వచ్చేసి హాఫ్ గ్లాస్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. స్వీట్‌నెస్ కోసం నేనిక్కడ మేపుల్ సిరప్ యాడ్ చేస్తున్నాను. మీరు షుగర్ యాడ్ చేసుకోవచ్చు. బ్రౌన్ షుగర్ అయినా, వైట్ షుగర్ అయినా లేదా హనీ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఎవ్రీ టైమ్ చేంజ్ చేస్తా ఉంటాను. ఇవాళ మేపుల్ సిరప్ యాడ్ చేశాను. సో, ఇలా మంచిగా ఒక్కసారి గ్రైండ్ చేసేసి స్మూత్‌గా ఇచ్చేసామంటే చాలా ఇష్టంగా తాగుతారు పిల్లలు. ఇప్పుడు ఎగ్జామ్స్ టైమ్ గాబట్టి మనం డిఫరెంట్ వేస్
ఆలోచిస్తా ఉండాలి, ఫైండ్ ఔట్ చేస్తా ఉండాలి. పిల్లలతో కూరగాయలు అండ్ ఫ్రూట్స్ ఎక్కువ తినిపించేలాగా. స్మూతీస్‌లో ఏంటంటే మనం ఎక్కువ క్వాంటిటీ ఇవ్వచ్చు. అలానే రకరకాల ఫ్రూట్స్ కలిపి కూడా స్మూతీ చేసి ఇవ్వచ్చు. సో, ఇది తప్పకుండా ట్రై చేసి చూడండి. మా అబ్బాయి అయితే బావుంది అన్నాడు. నిన్న నేను నా కబోర్డ్ మొత్తం క్లీన్ చేసుకున్నాను. సో, వింటర్ వేర్ ఏదైతే ఉందో అదంతా తీసేసి సమ్మర్ వేర్ మొత్తం బయట పెట్టుకున్నా. కనిపించేలా పెట్టుకున్నా అనమాట. కొన్ని డ్రెసెస్ ఉన్నాయి నా దగ్గర. అసలు ఎన్ని ఇయర్స్ నుంచో అలా ఉన్నాయి. 1, 2 సార్లే వేసుకున్నాను. అవేంటంటే వెనకాల ఉండిపోతాయి అండ్ ఏవైతే ముందు కనిపిస్తాయో అవే వేసుకుంటూ ఉంటా నేను. సో, సమ్మర్ డ్రెసెస్ అన్నీ తీసి పెట్టుకున్నాను. ఇంక అవన్నీ వెయ్యాలి. సమ్మర్‌లో యూజ్ చేయాలి. ఇలా ఒక కార్నర్ తయారు చేశానండి. ఇవాళ కొన్ని చేంజెస్ చేశా అనమాట ఇంట్లో. సో, ఏమీ లేదు. ఇంట్లో ఉన్న వస్తువులతోనే ఇలా ఈ కింద ప్లేస్ మ్యాట్ కనిపిస్తుంది గదా! గోల్డ్‌ది. ఇదొచ్చేసి డైనింగ్ టేబుల్ మీదవే. మొత్తం 6 ఉంటే 4 ఏమో డైనింగ్ టేబుల్ మీద వేశాను. అండ్ ఒకటి ఇలా పెట్టా అనమాట. రౌటర్ అలా ఉంది. బయటికి కనిపిస్తుంటే బాలేదు. సో, రౌటర్ ముందు ఇవి ఇలా పెట్టాను. వైఫైకి ఏమీ ఇష్యూ లేదు. అంతా బానే వస్తుంది. అలానే ఇంకొక గోల్డ్ కలర్ మ్యాట్ కూడా ఉండే. అది ఇలా కాఫీ టేబుల్ మీద వేశా అనమాట. ఇది మొన్న ఐకియా నుంచి తెచ్చి నేను వీడియోలో చూపించాను కదా! ఇదేంటి అనేసి అడిగారు మన వ్యూవర్ ఒకళ్ళు. ఇవొచ్చేసి డ్రైడ్ ఫ్లవర్స్ అండి. పోట్‌పౌరి అంటారు వీటిని. వీటిల్లో చాలా రకాల ఫ్లవర్స్ ఉంటాయి. ఐకియాలో వచ్చేసి ఇది 120 అలా ఉంటుంది. ఈ బౌల్ వచ్చేసి 99 అనమాట. సో, హాఫ్ కరెక్ట్‌గా సరిపోయింది దీంట్లో. సో, ఇది 2 సార్లకొస్తది. ఒక 1 మంత్ వరకి గూడా ఇంట్లో మంచి స్మెల్ అనేది ఉంటదనమాట. సో, ఏదైనా మనం వంట చేసినప్పుడు ఏవైనా స్మెల్స్ వస్తూ ఉంటాయి గదా! అదంతా పీల్చేసుకుంటది. అండ్ మంచి స్మెల్ వస్తూ ఉంటది. అలా ఇంట్లో ఓపెన్‌గా పెట్టేసేయడమే ఇది. సో, ఇలా ఒక కార్నర్ తయారు చేశాను. భలే మంచిగా అనిపిచ్చింది. అండ్ నాకొక అడ్వైస్ కావాలండి. ఈ చిన్ని కృష్ణుడి సోప్ ఉంది గదా! ఇదొచ్చేసి ఒకళ్ళ బేబీ షవర్‌లో ఇచ్చారు రిటర్న్ గిఫ్ట్ కింద. వాళ్ళకిప్పుడు బాబు కూడా పుట్టేసాడు గానీ, నాకు దీన్ని ఎలా యూజ్ చేయాలో అర్థం కావట్లేదు. ఇదొచ్చేసి సోప్. నేను దీన్ని ఇంకా డెకోర్ పీస్‌లానే పెడుతున్నాను. దీన్ని సోప్‌లాగా అరగదీయడం నాకస్సలు ఇష్టం లేదు. చాలా క్యూట్‌గుంది. సో, డెకోర్ పీస్‌లాగా అయితే వాడుతున్నాను. ఇంకా ఎలా అయినా పెట్టొచ్చా అనేసి మీకేమన్నా ఐడియాస్ ఉంటే తప్పకుండా షేర్ చేసుకోండి. కవర్‌లోనే ఉంచాను. మళ్ళీ డస్ట్ పడుతుందనేసి. హే గైస్! చాలామంది వాటర్ ప్యూరిఫైయర్ గురించి చెప్పమని అడుగుతున్నారు. ఇది కనిపిస్తుంది గదా! ఇదొచ్చేసి మా వాటర్ ప్యూరిఫైయర్ అనమాట. బట్ అది ఇప్పుడు పాడయ్యి మూలకి పెట్టేసుంది. నేనే నా ఎక్స్‌పీరియన్స్ అసలు షేర్ చేసుకుందాము. ఎవరైనా గానీ వాటర్ ప్యూరిఫైయర్ తీసుకోవాలి అనుకుంటే వాళ్ళకి యూజ్ అవుతదనుకున్నా. బట్ ఈ మధ్య ఒక 2, 3 కామెంట్స్ రెగ్యులర్‌గా వచ్చాయన్నమాట. మన రెగ్యులర్ వ్యూవర్స్ దీని గురించి చెప్పమన్నారు. సో, సరే ఇంక మీకు ప్లాన్ ఉన్నప్పుడు నేను ఫాస్ట్‌గా చెప్తే బెటర్ గదా! అందుకే ఇవాల్టి వీడియోలో షేర్ చేసుకుంటున్నాను. ఇదొచ్చేసి ఏవో స్మిత్ అండి. Z1 మోడల్ అనమాట. ఇది మేము 2021లో తీసుకున్నాము. ఇటువైపేమో నార్మల్ టెంపరేచర్ వాటర్ వస్తాయి. ఇటువైపేమో హాట్ వాటర్ వస్తాయన్నమాట. దీని మీద నేను రివ్యూ కూడా చేశాను వీడియో. సో, హాట్ వాటర్‌కి ఇలా లాక్ ఉంటది. అండ్ ఇంకా ఇలా ఉంటదనమాట. జస్ట్ ఎప్పుడు మీరు దగ్గర నుంచి చూసుంటారు గదా! అందుకే చూపిస్తున్నాను. ఇది మొన్న ఎవరో అడిగారు డిష్ వాషర్‌దా అని. కాదండి, ఇది కూడా వాటర్ ప్యూరిఫైయరే. సో, ఇట్లా ఇది మాది మంజీరా ట్యాప్ అనమాట. మంజీరా నుంచి కనెక్షన్ ఇచ్చుకున్నాం మేము. ఇక్కడ ప్యూరిఫై అవుతాయి. అండ్ పైకెళ్ళి ఈ చేంబర్ ఉంది గదా! ఇక్కడ స్టోర్ అవుతాయన్నమాట. మొన్నటిదాకా అయితే బానే నడిచింది. ఇప్పుడు కొన్ని కన్సర్న్స్ ఉన్నాయి. అవి చెప్తాను మీకు. సో, ఇదొచ్చేసి మేము 2021లో తీసుకున్నామండి. మేము యూఎస్ నుంచి 2016లో వచ్చాము. సో, ఆ తర్వాత మేము నార్మల్‌గా వాటర్ క్యాన్స్ ఉంటాయి గదా! అవే తెప్పించుకొని అవే తాగేవాళ్ళం. దాంట్లో కూడా నేను బిస్లరీ తెప్పించేదాన్ని. సో, దానివల్ల అసలు వాటర్ బాగుండేది. ఎలాంటి ఇష్యూ ఉండేది కాదు. కాకపోతే ఒకటేంటంటే ప్లాస్టిక్ అవాయిడ్ చేయాలి అన్న ఉద్దేశంతో నేను వాటర్ ప్యూరిఫైయర్ తీసుకుందాం అనుకున్నాను. సో, ఫస్ట్‌లో మేము రెంటెడ్ హౌస్‌లో ఉండేవాళ్ళం కాబట్టి ఒక 3, 4 ఇయర్స్ నేను అలా నడిపించాను. తర్వాత ఇంకా కరోనా వచ్చిన తర్వాత లాక్‌డౌన్‌లో వాటర్ క్యాన్స్ దొరికేవి కాదు. ప్లస్ తర్వాత మళ్ళీ వాటిని క్లీన్ చేసుకోవడము, స్టెరిలైజ్ చేసుకోవడం ఇదంతా ఉండేది కదా! సో, అదంతా ఎందుకు మనమే కొనుక్కుందాము అనేసి ఎలాగో మేము అప్పుడు ఇంకా ఈ ఫ్లాట్ కొనుక్కున్నాం కాబట్టి వాటర్ ప్యూరిఫైయర్ కూడా పెట్టించుకున్నాం అనమాట. సో, ఆన్‌లైన్ ఆర్డర్ చేయలేదు. ఎందుకంటే మాకసలు తెలీదు వాటర్ ప్యూరిఫైయర్ గురించి. సో, షాప్‌కి వెళ్ళి కనుక్కొని తీసుకుందాం అన్నట్లు మేము అన్ని షాప్స్ తిరిగాం. బజాజ్ ఎలక్ట్రానిక్స్, క్రోమా, పై అండ్ రిలయన్స్ ఇవన్నీ తిరిగాం. సో, అక్కడ వాళ్ళు మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేసిన తర్వాత మాకు అర్థమైంది ఏంటి అంటే బోర్ వాటర్‌కి
కొన్ని రకాలు ఉంటాయి, అండ్ మంచినీళ్ళకి కొన్ని రకాలు ఉంటాయి. ఏవైతే బోర్ వాటర్కి ఉంటాయో అవి మంచినీళ్ళ దానికి కూడా పెట్టించుకోవచ్చు అనేసి చెప్పారు. మాకైతే అసలు బోర్ వాటర్ తాగాలనే లేదు, అందుకే మేము మంజీరాది తీసుకున్నాం అనమాట. కంప్లీట్లీ ఫర్ మంజీరా అని తీసుకున్నాం. సో మా కిచెన్ సింక్లో వచ్చేసి 2 ట్యాప్స్ ఉంటాయి, ఒకటి మంజీరాది, ఒకటి బోర్ వాటర్ది. సో పెట్టించుకున్నాము, ఎలాంటి ఇష్యూ అయితే రాలేదు. 1 year వరకు బాగానే నడిచింది. దీంట్లో ఉన్న ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే హాట్ వాటర్ కూడా వస్తుంది. సో కరోనా టైంలో హాట్ వాటర్ తాగమని చెప్పేవాళ్ళు కదా, అందుకని ఇది తీసుకున్నాం మేము. ఓకే, ఎప్పుడు హాట్ వాటర్ వస్తూ ఉంటుంది కదా అనేసి. ఒక డ్రాబ్యాక్ ఏంటి అంటే ఎక్కడైతే మనకి వాటర్ స్టోర్ అవుతుందో ఒక 5 liters 10 liters ఛాంబర్ ఉంటుంది అనమాట. ఎక్కడైతే వాటర్ స్టోర్ అవుతుందో అది ప్లాస్టిక్ది. అదొక్కటి నాకు నచ్చలేదు. బట్ మనం దాన్ని అవాయిడ్ చేయాలి అంటే ఇది నిండగానే మన బాటిల్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. బట్ క్వాలిటీ అయితే నాకు బాగానే అనిపించింది. అందుకే మా అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా సేమ్ టు సేమ్ తీసుకున్నాము. వాళ్ళది ఇప్పటికి కూడా బాగానే పనిచేస్తుంది. సో ఇది మెయిన్ క్రైటీరియా, మంచినీళ్ళు, ఉప్పు నీళ్ళు. మీకు ఎలాంటిది కావాలి అన్న దాన్ని బట్టి తీసుకోవచ్చు. నెక్స్ట్ క్రైటీరియా ఏంటంటే మీరు ఇండిపెండెంట్ హౌస్లో ఉన్నారా, ఫ్లాట్లో ఉన్నారా అనేసి. సో జస్ట్ నా ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తున్నాను అనమాట. మీరు ఇండిపెండెంట్ హౌస్లో ఉన్నారనుకోండి, ఒక మంచి వాటర్ ప్యూరిఫైయర్, లోపల స్టెయిన్లెస్ స్టీల్ బాడీ ఉన్నది తీసుకోవచ్చు. మీకు ఉప్పు నీళ్ళైనా మంచినీళ్ళైనా ఏదైనా మీ కనెక్షన్స్ మీకే ఉంటాయి కాబట్టి ఎలాంటి ప్రాబ్లం రాదు. మా అమ్మ వాళ్ళది కూడా ఇది బాగానే పనిచేస్తుంది. బట్ మీరు అపార్ట్మెంట్లో ఉన్నారనుకోండి, మాకు సేమ్ అదే ఇష్యూ వచ్చింది. ఏంటంటే ఇప్పుడు 2 పైప్స్ ఉంటాయి కదా పక్కన పక్కన, అన్ని ఫ్లాట్స్కి కూడా ఆ పైప్స్ నుంచే వాటర్ పోతూ ఉంటాయి. సో మంచినీళ్ళ ప్యూరిఫైయర్స్ అన్నీ మంచినీళ్ళ పైప్కి కనెక్ట్ అయి ఉంటాయి, బోర్ వాటర్వి బోర్ వాటర్ కనెక్ట్ అయి ఉంటాయి. కానీ బోర్ వాటర్వి ఎవరైతే పెట్టించుకున్నారో వాళ్ళు ఏం చేశారంటే బోర్ వాటర్కి పెట్టించుకున్నారు ఒక కనెక్షన్, ఇంకో కనెక్షన్ మంచినీళ్ళ ట్యాప్కి కూడా పెట్టించుకున్నారు, మంచినీళ్ళ పైప్కి కూడా పెట్టించుకున్నారు. వాళ్ళకి ఏంటంటే ఇంకా ఇందులోంచి అన్నా వస్తాయి, అందులోంచి అన్నా వస్తాయి, వాటర్ లేనప్పుడు అట్లా మేనేజ్ చేసుకోవచ్చు అని. బట్ దానివల్ల ఏమైందంటే ఒక్క కనెక్షన్ అలా పెట్టినా కానీ ఈ పైప్లో నీళ్ళు ఆ పైప్లో నీళ్ళు కలిసిపోతున్నాయి. కలిసిపోయి మంజీరాలోకి బోర్ వాటర్ వచ్చేస్తుంది. దానివల్ల ఆ వాటర్ టీడీఎస్ పెరిగిపోతుంది. మాలాగా ఎవరిదైతే ఓన్లీ మంచినీళ్ళది ఫిల్టర్ చేయగలదో దాంట్లోకి ఉప్పు నీళ్ళు రావడం వల్ల ఇది ఫిల్టర్ చేయలేక ఫిల్టర్స్ పాడైపోయాయి. అలానే లోపల ఏదైతే స్టోరేజ్ చేంబర్ ఉందో దాంట్లో మొత్తం సాల్ట్ డిపాజిట్స్ వచ్చేసాయి అన్నమాట. సో ఐ హోప్ నేను క్లియర్గానే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అనుకుంటున్నాను. సో అపార్ట్మెంట్స్లో ఉన్న వాళ్ళు ఇది మాత్రం చూసుకోండి, క్రాస్ కనెక్షన్స్ ఒక్కళ్ళు ఇచ్చినా కానీ అందరి ప్యూరిఫైయర్స్ పాడైపోతున్నాయి. సో మా అపార్ట్మెంట్లో ఇప్పుడు రిపేర్ చేస్తున్నారు. ఇంకా అందరి ఇంటికి వెళ్ళి ఇన్స్పెక్షన్ చేసి వాళ్ళ కనెక్షన్స్ అన్నీ ప్రాపర్గా ఉన్నాయా చూసి, ప్లస్ ఇంకా ప్లంబింగ్ ఇష్యూస్ అన్నీ అడ్రస్ చేస్తే తప్ప ఇది సాల్వ్ అవ్వదు. మాదైతే అలా పక్కన పడేసి ఉంది. మేము 24,000కి అలా తీసుకున్నాము. ఇన్ఫ్యాక్ట్ మేము 5 yearsకి అడిషనల్ వారంటీ కూడా తీసుకున్నాం అనమాట, థర్డ్ పార్టీ వారంటీ. అది కూడా మాకు వేస్ట్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ వాటర్ క్యాన్సే తెప్పిస్తున్నాము. బట్ నాకైతే అంత సాటిస్ఫాక్షన్ లేదు, ఎందుకంటే అట్లా స్టోర్ ఉన్న వాటర్ తాగకూడదు. బట్ ఇంకే ఆప్షన్ కనిపించట్లేదు నాకు ఇక్కడ, ఇంకా నాకు ఏ ఆప్షన్ కనిపించట్లేదు అనమాట. సో ఎవరైతే కామెంట్స్ పెడుతున్నారో ఇది నా ఎక్స్పీరియన్స్ అండి. మీరు ఫస్ట్ చూసుకోవాల్సింది మీది ఇండిపెండెంట్ హౌసా లేదా ఫ్లాటా, అండ్ నెక్స్ట్ చూసుకోవాల్సింది లోపల చేంబర్ అనేది స్టెయిన్లెస్ స్టీల్ ఉండేలా చూసుకోండి. ప్లాస్టిక్ది అవాయిడ్ చేయడమే బెటర్ అనమాట. సో ఇంకా అంతకంటే ఇంకొక సజెషన్ నేను ఇవ్వాలనుకుంటుంది ఏంటంటే అసలు వాటర్ ప్యూరిఫైయర్ కొనాలా వద్దా అంటే కొనండి. ఎందుకంటే ట్యాప్లోంచి పట్టుకొని తాగేలాగా ఏమి ఉండవు మన వాటర్. అలానే ఇవి ప్లాస్టిక్ డబ్బాలు అవాయిడ్ చేస్తేనే బెస్ట్ కాబట్టి తీసుకోండి. బట్ ఎలాంటిది కావాలి అనేది బాగా రీసెర్చ్ చేసి మాత్రమే తీసుకోండి. ఇంకా నా సజెషన్ పర్సనల్గా మీరు తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం ఇండిపెండెంట్ హౌస్లో ఉంటే మంజీరా తీసుకోండి, అపార్ట్మెంట్లో ఉంటే ఉప్పు నీళ్ళకి మంచినీళ్ళకి రెండింటికి పనికొచ్చేలా తీసుకోండి. బట్ అలా క్రాస్ కనెక్షన్స్ ఇవ్వడం వల్ల మిగిలిన వాళ్ళకి కూడా ప్రాబ్లం అయింది. సో థింక్ అబౌట్ ఇట్, బాగా ఆలోచించి మాత్రమే తీసుకోండి. ఇది నా జెన్యూన్ ఎక్స్పీరియన్స్ అనమాట. సో ప్రస్తుతానికైతే ఇలా పడుంది. జనరల్గా వీటి కాస్ట్ వచ్చేసి 25,000 అలా ఉంటాయండి, ఆన్ యావరేజ్ 20 నుంచి 25,000 ఉంటాయి అన్నమాట. సో ఇంకా మేము సొల్యూషన్ ఏం చేయాలి అనేది ఆలోచించలేదు. లెట్స్ సీ. ప్రస్తుతానికైతే నేను బెయిలీ కానీ బిస్లరీ కానీ ఈ బ్రాండ్ వాటర్ క్యాన్స్ ఆర్డర్ చేస్తూ ఉంటాను. హెల్త్ వైజ్ అయితే బాగానే ఉంది, ఓన్లీ ప్లాస్టిక్ వస్తుంది అన్న ఒక కన్సర్న్ మాత్రమే ఉంది. సో లెట్స్ సీ. ఇదండి నా ఓన్ ఎక్స్పీరియన్స్. మీరు అడిగారు కాబట్టి నేను ఉన్నది ఉన్నట్లుగా షేర్ చేశాను.
ఇంకా ఇప్పుడు అరౌండ్ 12:30 అవుతుంది. మీల్ ప్రెప్ మొత్తం రెడీ చేసి పెట్టుకున్నాను కాబట్టి, జస్ట్ అలా పాస్తా చేసేయడమే. నేను, మా అబ్బాయి ఇద్దరమే ఉన్నామనుకోండి, ఇలా సింగిల్ పాట్ డిషెసే చేసుకుంటాము. మా హస్బెండ్, నేను ఇంట్లో ఉన్నా గానీ, ఇలాంటివే చేసుకుంటాము. ఏంటో ఇంట్లో ఒక్కళ్ళు లేకున్నా గానీ, అసలు వంట ప్రాపర్‌గా చెయ్యాలి అనిపిచ్చదు. సో, ఇంకా పాస్తా గూడా మనం హెల్తీ వేలో చేసుకోవచ్చు. రకరకాల వెజిటబుల్స్ యాడ్ చేసుకొని, తక్కువ పాస్తా వేసుకున్నామంటే, అది గూడా హెల్తీ డిష్షే. సో, నా దగ్గరొచ్చేసి అన్ని రకాల వెజిటబుల్స్ ఉన్నాయన్నమాట. బ్రోకలీ ఇవన్నీ ఉండే నిన్నటి వ్లాగ్‌లోనో, మొన్నటి వ్లాగ్‌లోనో నేను షేర్ చేశాను. కట్ చేసి పెట్టుకున్నాను అనేసి. ఇంకా అవన్నీ యాడ్ చేసుకొని ఫ్రెష్ పాస్తా సాస్ ఇంట్లోనే తయారు చేసుకొని పాస్తా చేస్తున్నాను. చాలా బా వచ్చింది. అండ్ ఇలా నేను వాటర్ ప్యూరిఫైయర్ గురించి కానీ, లేదంటే డిష్ వాషర్ గురించి కానీ ఏమైనా చెప్తూ ఉంటా కదా! అవి ఓన్లీ నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ అండి. దాన్ని మీరు ప్రొఫెషనల్ అడ్వైస్ కింద అస్సలు తీసుకోవద్దు. ఎందుకంటే మీరున్న ఏరియా డిఫరెంట్ అయ్యుండొచ్చు. మీ వాటర్ డిఫరెంట్ అయ్యుండొచ్చు. మీ వోల్టేజ్ డిఫరెంట్ అయ్యుండొచ్చు. సో, నా ఒపీనియన్ అనమాట. లైక్ మీ ఫ్రెండ్‌లాగా నేను జస్ట్ నా ఒపీనియన్, నా ఎక్స్‌పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటాను అంతే. బట్ మీరు తీసుకోవాలా? వద్దా? ఇలాంటి డెసిషన్స్ తీసుకునేటప్పుడు 2, 3 షాప్స్‌కి వెళ్ళండి. అక్కడేంటంటే ఎక్స్‌ప్లెయిన్ చేసేవాళ్ళు ఉంటారు మార్కెటింగ్ వాళ్ళు. అవన్నీ వినండి. విని మొత్తం రీసెర్చ్ చేసిన తర్వాత మాత్రమే తీసుకోండి. అంతేగాని నేను చెప్పాను కాబట్టి తీసుకోవడం, నేను చెప్పాను కాబట్టి తీసుకోవడం మానేయడం అలా మాత్రం చెయ్యకండి. సో, పాస్తా వచ్చేసి ఇవాళ ఇంకా అప్పటికప్పుడు తినడానికి చేస్తున్నాను గదా! అందుకని లాస్ట్‌లో బేక్ కూడా చేస్తున్నాను. పాస్తాని లాస్ట్‌లో బేక్ చేయడం వల్ల చాలా మంచి టేస్ట్ వస్తుంది. కానీ ఇదే నేను లంచ్ బాక్స్ కింద చేశా అనుకోండి, బేకింగ్ ఏమి చెయ్యను. గట్టిగా అయిపోతుంది అనేసి నార్మల్‌గానే ఇచ్చేస్తాను కొంచెం లూజ్‌గా. ఇంకిప్పుడు బేక్ చేస్తున్నా కాబట్టి నా దగ్గర చీజ్ స్లైసెస్ ఉండే, ఇంకా వేరే చీజ్ అయితే ఏమీ లేదు. ఇవే వేసేసి చేస్తున్నా. ఎంత బాగా కుదిరిందో! ఇలాంటివి చేసినప్పుడైతే నేను హ్యాపీ. ఎందుకంటే నాకు ఎక్కువగా అంట్లు కూడా పడవు. చక్కగా 4, 5 గిన్నెల్లో నా పని మొత్తం అయిపోతుంది. సో, బై 1:00 అయిపోయింది. బేకింగ్ గూడా ఎంత హార్డ్‌లీ 7 మినిట్స్ అంతే. జస్ట్ ఆ చీజ్ మెల్ట్ అయ్యే వరకు మాత్రమే బేక్ చేశాను. చాలా రోజుల నుంచి మీ హోమ్ టూర్ చేయండి అని రిక్వెస్ట్‌లొస్తున్నాయి. బట్ ఇంకొక 10 డేస్‌లో మా అబ్బాయికి ఫైనల్ ఎగ్జామ్స్ ఉన్నాయి. ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత చేస్తే ప్రశాంతంగా ఉంటుంది అనేసి వెయిట్ చేస్తున్నా అనమాట. వాడి రూమ్ నిండా బుక్స్ ఉంటాయి. ఇప్పుడు నేను ఏమైనా కదిలిచ్చాను అంటే మళ్ళీ ఇదెక్కడుంది, అదెక్కడుంది అనేసొస్తుంది. సో, ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ప్రశాంతంగా నేను హోమ్ టూర్ చేస్తాను. ఎవ్రీథింగ్ మీకు చూపిస్తాను. అలానే యాజ్ యూజువల్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఏవైనా వస్తువులున్నా గానీ, ఫర్నిచర్ ఉన్నా గానీ, ఏమున్నా గానీ. నెట్‌ఫ్లిక్స్‌లో 'డంకీ' మూవీ ఉంటే చూసాను. ఫస్ట్ హాఫ్ అయితే యావరేజ్, సెకండ్ హాఫ్ ఓకే, ఓకే అనిపిచ్చింది. కొన్ని పాయింట్స్ చాలా బావున్నాయి గానీ, మూవీ అయితే వన్ టైమ్ వాచ్ అండి. కావాలంటే మీరు గూడా చూసుకోవచ్చు. నెట్‌ఫ్లిక్స్‌లో అవైలబుల్ ఉంది. మన ఛానెల్‌లో మీకేదైనా యూజ్‌ఫుల్‌గా అనిపించినా, ఇంట్రెస్టింగ్‌గా అనిపించినా, బావుంది అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు చాలా మోటివేటింగ్‌గా ఉంటుంది. రేపు మార్నింగ్ 9:00కి ఇంకొక కొత్త వ్లాగ్‌తో కలుద్దాం. టేక్ కేర్. థాంక్స్ ఫర్ యూర్ టైమ్. బాయ్.